శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనము వార ఫలితాల్లో 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు, చక్కటి ఫలితాలు ఉన్నాయి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త పడాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం తెలియని రాశిని చూసుకుందాం. మేషం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాశ్యాధిపతి 6వ స్థానంలో ఉన్నాడు. అది కూడా 13వ తేదీ వరకు ఉంటాడు. దాని తర్వాత 14వ తేదీకి సప్తమంలోకి వెళ్తాడు. దీనివలన మీకు కాంపిటీషన్, అలాగే శత్రువుపై జయము, ఇటువంటి కాంబినేషన్ బలంగా ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఈ వారం గ్రహణం కూడా పట్టబోతుంది. 7వ తేదీ గ్రహణంతో మనం వార ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి 11వ స్థానంలో పట్టేటువంటి గ్రహణం చాలా మంచిది. అయితే ఈ 7, 8 తేదీలు రాహువు, శని, అదేవిధంగా చంద్రుడు. శనేమో మీనంలో ఉంటూ లాభం వైపు ప్రయాణం చేస్తూ కలుస్తున్నాడు. దీనివల్ల గ్రహణ ప్రభావం చాలా మంచిది, అన్ని రకాల లాభాలు ఇస్తుంది. కానీ ఈజీ మనీ ఈజీగా వస్తుందనే జోలికి మాత్రం వెళ్ళకండి. అదేవిధంగా 9, 10 తేదీలు ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీకు శుక్రుడు, చంద్రుడు ప్రధానంగా 13వ తేదీ పరివర్తన కలుగుతున్నారు. ఈ పరివర్తన మూలంగా మీకు ఏదైనా ప్రాపర్టీ మూలంగా ధనం రావడం కానివ్వండి, లేనట్లయితే ప్రాపర్టీ అమ్మడం వల్ల కానివ్వండి, లేదా ప్రాపర్టీ సంబంధంగా ఏదైనా ధనం రెంట్ రానివ్వడం కానివ్వండి, లేకపోతే ఏదైనా బ్యూటీ రిలేటెడ్ కళా సంబంధించిన వాటి మూలంగా ధనయోగము మీకు కలగడానికి 13వ తేదీ మంచి ఒక కాంబినేషన్ ఏర్పడుతుంది. 3లో గురువు ఉన్నందుకు కొంతవరకు కొన్ని అగ్రిమెంట్స్ ముందుకు కదలడానికి చాలా అనుకూలంగా ఉంది. అయితే మీకు ఇక్కడ 7 నుంచి 13వ తేదీ మధ్యలో 5వ స్థానంలో కేతువు, బుధుడు, రవి ముగ్గురు కలిసి ఉంటున్నారు. దీనివలన ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు, ఏదైనా రాతకోతలు, అగ్రిమెంట్లు ఇలాంటివి చేసేటప్పుడు కాస్త చూసుకొని అగ్రిమెంట్స్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ స్నేహితులు లేనట్లయితే స్నేహితులతో కలిసి ఏదైనా అగ్రిమెంట్ చేసేటప్పుడు షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కూడా కొద్దిపాటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలనేటువంటి బలంగా చూపిస్తుంది. కొంత పేరు ప్రఖ్యాతలు రావడము, ఇటువంటివన్నీ కూడా ఖచ్చితంగా బాగున్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అయితే ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో ఉద్యోగం ఒకటే కాకుండా వ్యాపార రంగాల్లోకి వెళ్ళాలనే ఆలోచన పెరుగుతుంది. కాకపోతే బుధుడు కేతువుతో ఉన్నందుకు కొంచెం వ్యాపార సంబంధించినటువంటి అంశాలలో కొద్దిగా అనాలోచితంగా కొన్ని వ్యాపార సంబంధించిన విషయాలు చేస్తుంటారు. ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రుణం తీర్చుకోవడానికంటే అప్పులు ఉన్నాయి, అవి క్లియర్ చేసుకోవడానికి చేసే ప్లానింగ్ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన, సూర్య భగవానుని, గణపతిని ఆరాధించండి, అన్ని విధాలు బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. మీకు మీ యొక్క రాశ్యాధిపతి 3వ స్థానంలో ఉంటూ అందులో ప్రధానంగా 13వ తేదీ 1, 3 అధిపతులు పరివర్తన చెందుతున్నారు. అంటే శుక్రుడు, చంద్రుడు వచ్చే రాశిలో రావడం, శుక్రుడు చంద్ర రాశిలో ఉండడం వల్ల 13వ తేదీ కాస్త ప్రయాణాలు, కొన్ని మధ్యవర్తిత్వం మూలంగా కొంతవరకు లాభము, కొన్ని గతంలో ఏర్పడినటువంటి కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కొంత సెట్ అవ్వడము, అలాగే కొంతవరకు స్త్రీలతో చిన్న మిస్కమ్యూనికేషన్స్ వచ్చి తర్వాత క్లియర్ అవ్వడం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అయితే మీకు ధనస్థానంలో గురువు ఉండడం ధనపరమైనటువంటి విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీ యొక్క బుధుడు చతుర్థ భావంలో రవికేతువులతో కలిసి ఉన్నాడు కాబట్టి భూమికి సంబంధించిన, వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాలలో మీరు ఏదైనా ఒక డీల్ చేసుకోవాలి, ఇది మాట్లాడుకోవాలి అన్నప్పుడు కాస్త చూస్తూ చేయండి. అంటే జాగ్రత్తగా ఆ యొక్క వ్యాపార సంబంధించిన ప్లానింగ్లోకి జాగ్రత్తగా వెళ్ళండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 4వ అధిపతి, ధనాధిపతి కలయిక వల్ల భూమి తీసుకుంటున్నారు, ఒక వ్యాపార సంస్థ పెడుతున్నారు, అక్కడ ఏదైనా వాస్తు దోషాలు ఉన్నాయా, ఈ చెకింగ్ చేసుకొని ముందుకు వెళ్ళండి. లేనట్లయితే ఇది ఇరుక్కున్నాడు కాబట్టి మనీ పెట్టి
అక్కడేదో భూమి మీద పెట్టేసి డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి అక్కడ స్ట్రక్ అయిపోయి ఇటువంటి ఫలితాలు మీరు చూస్తుంటారు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క 4th లార్డ్ 2nd లార్డ్ అయినందుకు ఈ ఫలితాలు వస్తుంది. కొంచెం ఎడ్యుకేషన్ పరంగా కూడా విద్యార్థులకి కొంత స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది. అలాగే మీకు ఈ వారం కూడా కొంతవరకు కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని, ప్రేమ వ్యవహారాల విషయంలోని, ఈ వివాహ సంబంధించిన విషయంలో ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే విషయంలోని కొంతవరకు స్ట్రెస్ అదే ఉంటుంది పంచమంలో కుజుడు ఉన్నందుకు. అలాగే ఇక్కడ రుణాలు లభిస్తాయి, చెప్పాలంటే రుణ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో మీకు గ్రహణం దశమ స్థానంలో పడుతుంది కాబట్టి ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగాలు రావడానికి కూడా చాలా చాలా అనుకూలంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ కుజుడు మారే వరకు మాత్రం ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అగ్రెసివ్గా నిర్ణయం తీసుకోకండి. ఆ యొక్క అగ్రెసివ్ నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మన కంట్రోల్లో ఉండాలంటే లక్ష్మీ నరసింహస్వామిని కానీ స్కందుణ్ణి కానీ ఆరాధన చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి ముఖ్యంగా మీ యొక్క రాశ్యాధిపతి లేదా లగ్నాధిపతి బుధుడు 3వ స్థానంలో ఉన్నాడు. 3 అంటే అగ్రిమెంట్స్, ఎవరితోనో ఏదైనా మాట మంతి, షార్ట్ జర్నీస్, ఈ యొక్క అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. 2లో శుక్రుడు ఉన్నాడు. ఇది ముఖ్యంగా విదేశీ ధనయోగానికి ఒక పాజిటివ్ ఫలితం ఇస్తుంది. అందులో ముఖ్యంగా 13వ తేదీ ఎప్పుడైతే చంద్రుడు 12వ స్థానంలోకి వస్తున్నాడు, విదేశీ ధనము, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మూలంగా ధనం సంపాదించడానికి ఒక బీజం పడుతుంది అక్కడ. అలాగే మీకు 9వ స్థానంలో గ్రహణం పడుతున్నందుకు ఈ గ్రహణ సమయంలో, ఈ గ్రహణం నుంచి ఒక 40 రోజుల పాటు మీరు పెద్ద మొత్తంలో ఎవరికైనా మనీ పంపించేటువంటి అంశాలలోని, అలాగే తండ్రి గారి ఆరోగ్య విషయంలోని, లాంగ్ జర్నీస్ మీరు ప్రయాణం చేసేటప్పుడు మనీ ఏదైనా క్యారీ చేసేటువంటి విషయాల్లో మిథునం వారు చాలా 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 కేర్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కొద్దిగా ఈ వేడి చేయడము, బాడీ పెయిన్స్ రావడం, ఇటువంటివి కొంచెం హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కొన్ని ఉంటుంటాయి మిథునం వారికి. కాకపోతే కందులు ఇవ్వడం ద్వారా చాలా మటుకు క్లియర్ అవుతుంది. మరియు 4వ స్థానంలో కుజుడు ఉన్నందుకు మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, లేదా ఒక కోర్స్ చేసేటప్పుడు ప్రాపర్టీస్ మూలంగా, కోర్సెస్ మూలంగా కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. తల్లిగారితోని లేదా తల్లి తరపు వ్యక్తులతోని కొంత స్ట్రెస్ అనేటువంటిది మీకు ఉంటుంది. అలాగే మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు లేదా మెడికల్ ఆరోగ్యాన్ని సూచన ఇచ్చేటువంటి కొంతమంది ఉంటారు. అటువంటి వారికి చాలా మట్టుకు ఇక్కడ మీకు కొంత వెసులుబాటు కానివ్వండి, అలాగే కొంతవరకు మీకు రిలీఫ్ అనేటువంటి దాని ద్వారా కొంతవరకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది కూడా బలంగా చూపిస్తుంది. అదేవిధంగా వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయంలో ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్, డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు ఇటువంటి సంబంధాలు వద్దనుకున్న మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. మరి వివాహ సంబంధాలు ఈ వారం సెట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉందా లేదంటే అంత అనుకూలంగా అయితే లేదు అనేటువంటిది చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈ 8వ అధిపతి దశమ స్థానంలో వక్రించి ఉన్నందుకు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉద్యోగ సంబంధించిన విషయంలో అనేకమైన మార్పులు, దూర ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా ఉద్యోగ అవకాశాలు రావడము అనేటువంటివి బలంగా చూపిస్తున్నాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి 13, 14 తేదీలు చాలా అనుకూలంగా ఉందనేటువంటిది చూపిస్తుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే నిత్యము మీరు అమ్మవారి యొక్క ఆరాధన, లలితా సహస్రనామాలు, అందులో ముఖ్యంగా 3వ స్థానంలో ఈ గ్రహాలు ఉన్నందుకు ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయ నమః అని మంత్రం చేసుకోవడం అనే విధాల ఉత్తమం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే అష్టమంలో మీ గ్రహణం పడబోతుంది కాబట్టి కాస్త జల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు గ్రహణం రోజు నుంచి 40 రోజుల పాటు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఫైనాన్షియల్గా కొంత చికాకులు, కొన్ని ఆటంకాలు, ధనయోగము 3 ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే రవి ఓన్ హౌస్లో ఉన్నాడు. ఖచ్చితంగా ఆ రవి గవర్నమెంట్ రిలేటెడ్, మెడికల్ రిలేటెడ్ మూలంగా ధనయోగాన్ని ఇస్తాడు. కాకపోతే బుధకేతువులు కూడా ఉన్నాడు కాబట్టి వ్యాపారం చేసేటువంటి వారికి కొంత ఫైనాన్షియల్ స్ట్రక్ అనేటువంటిది ఏర్పడనుంది. కాకపోతే 3లో కుజుడున్నందుకు ధైర్యంగా కొన్ని పనులు చేయగలుగుతారు. 4వ అధిపతి లగ్నంలో ఉన్నందుకు కొంత అంటే ప్రాపర్టీ కానీ, లేకపోతే ఇంకేదైనా కొత్త కోర్స్ చేయడానికి కానీ, ఒక వాహనం కొనుగోలు చేయడానికి కానీ, ఒక వస్త్రం కొనుగోలు చేయడానికి కానీ చాలా అనుకూలంగా ఉంది. వస్త్ర ఆభరణ ఇట్లా సంబంధించిన విషయంలో. అలాగే క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. ప్రయత్నం ఫలిస్తుంది 5వ అధిపతి 3లో ఉన్నందుకు. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ 6వ అధిపతి
ఎవరైతే ఉన్నారో, ఈ షష్టమాధిపతి ఎవరైతే ఉన్నారో, ఈ గురువు 12వ స్థానంలో ఉన్నందుకు కొద్దిగా అప్పులు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటి వాడి జోలికి వెళ్ళకపోవడం మంచిది. విదేశీ సంబంధాలు కుదిరేటువంటి ఛాన్సెస్ అధికంగా కనిపిస్తున్నాయి. మరియు రెండో వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం చేసేటువంటి వారు కొద్దిగా విదేశీ సంబంధాలే కుదిరే ఛాన్సెస్ అధికంగా కనిపిస్తుంది. అలాగే కొంత ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, కొంచెం అంటే ఉద్యోగ సంబంధించినటువంటి అంశాల్లో విదేశీ ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా చూపిస్తున్నాయి. కాకపోతే కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది 3వ స్థానంలో, దశమాధిపతి 3వ స్థానంలో ఉన్నందుకు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి, ఈ కర్కాటకం వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగం విషయంలో మరింత మంచి ఫలితాలు రావాలి అని అంటే కనుక మీరు చేయవలసింది ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః అనే మంత్రం చేసుకోవడం అన్ని విధాల ఉత్తమము. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క రాశిలోనే రవి, బుధ, కేతువుల యొక్క సంబంధం ఉంది. ఎప్పుడైతే రవి, బుధ, కేతువులు ఉన్నారో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ రవి, బుధ, కేతువులు ప్రత్యేకంగా ఈ కీర్తిని, ఒక ఆధ్యాత్మికమైనటువంటి యోగాన్ని, ఫైనాన్షియల్గా కొంత స్ట్రెస్ని, ఎందుకంటే 2లో కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి. కాకపోతే ఇక్కడ ఈ బుధుడు, కేతువు, రవి ఈ గ్రహాలకు సంబంధించిన కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది ముఖ్యంగా ఇచ్చేటువంటి రిజల్ట్ చూసుకున్నట్లయితే ఈ ప్రభావం ఏదైతే ఉందో కొంతవరకు సింహం వారికి మంచి ప్రఖ్యాతులు తేవడానికి ఇస్తుంది. కానీ కుజుడు 2లో ఉన్నప్పుడు భూమి మూలంగా ధనం ఇస్తాడు, కానీ భూమి మూలంగానే కొంత డిస్టర్బెన్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటాడు చెప్పాలంటే. కాకపోతే ఈ సింహం వారికి 3వ అధిపతి 12వ స్థానంలో ఉన్నందుకు కొద్దిగా సిబ్లింగ్ వరుస వాళ్ళతో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఇటువంటివి కలగనున్నాయి. అలాగే అప్పు మూలంగా కొంత స్ట్రెస్ అవ్వడం, అప్పు చేయాల్సిన పరిస్థితి రావడం కూడా ఇస్తూ ఉంటాడు ఇక్కడ. అయితే ఇక్కడ ఎవరైతే రియల్ ఎస్టేటు లేనట్లయితే ఈ వ్యవసాయ సంబంధించిన వాటిల్లో ఉంటారో వారికి మంచి ఫలితాలే వస్తాయి, ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే కాస్త కుజగ్రహం దగ్గర, కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి, అప్పుడు అన్ని విధాలా బాగుంటుంది. మరియు కొంతవరకు సంతానం మూలంగా కుటుంబంలో కొంత స్ట్రెస్ రావడము, అలాగే క్రియేటివ్ రిలేటెడ్ మూలంగా కొంతవరకు ధనయోగాలు కూడా రావడం అనేటువంటిది ఉన్నాయి, లేవని కాదు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ శని ఎప్పుడైతే మీకు పర్టికులర్గా శని భగవానుడు ఈ 6వ అధిపతి మరియు 7వ అధిపతి అష్టమంలోకి వెళ్ళి వక్రించినందుకు ఇక్కడ మేనమామ వరుస వాళ్ళు కావచ్చు, లేనట్లయితే ఈ బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో గ్రహణం కూడా సప్తమంలో పడుతుంది కాబట్టి బిజినెస్ డీల్స్, వివాహ నిర్ణయాల విషయంలో ఈ 40 రోజులు చేయకపోవడం మంచిది నన్ను అడిగితే. అలాగే కొంత 13, 14 తేదీలు ప్రధానంగా మీకు ఏదైనా ఒక అంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో విదేశీ డీల్స్ లేనట్లయితే విదేశీ ఉద్యోగ అవకాశాలు రావడానికి అధికంగా ఆస్కారం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన హనుమత్ ఆరాధన, స్కందుని యొక్క ఆరాధన చేయండి, లేదా దత్తాత్రేయుడు యొక్క నామస్మరణ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి అయినటువంటి బుధుడు లగ్న రాశ్యాధిపతి, అలాగే దశమాధిపతి కూడా అవుతాడు 12లో ఉన్నందుకు. మరియు తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు కూడా రాశిలో ఉన్నందుకు కొంచెం ఉద్యోగంలో మార్పులు, మీరు ఇది కాదులే ఇంకోటి చూసుకోవాలని మీ అంతటి మీరే వదిలేయడం, ఇట్లాంటివి బలంగా చూపిస్తున్నాయి. కాకపోతే ఈ గ్రహణం 6వ స్థానంలో పడుతున్నందుకు కొంచెం రుణ సంబంధించిన విషయంలో రుణాలు లభించడము, శత్రువుపై జయం కూడా ఇస్తాడు ఇక్కడ. ఈ పూర్వజన్మ కర్మకారకుడు ఎవరైతే చంద్రుడు ఉన్నాడో ఈ చంద్రుడికి గ్రహణం పడుతున్నందుకు కొంచెం కొన్ని ఉన్న రుణాలు తీర్చుకునేటువంటి స్థితి కూడా ఇస్తాడు ఈ వారం. అలాగే ఈ సెకండ్ లార్డ్ అయినటువంటి శుక్రుడు లాభంలో ఉన్నందుకు వ్యాపారపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధి. కాకపోతే ఈ కుజుడు రాశిలో ఉన్నందుకు మీకు కొంత స్ట్రెస్, వేడి చేయడము, ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. గతంలో ఎప్పటి నుంచో పలానా భూమి తీసుకోవాలి, పలానా మిషనరీ కొనుగోలు చేయాలి అని అనుకునేటువంటి వారికి బాగుంటుంది. కాకపోతే ఈ కుజుడు లగ్నంలో ఉన్నందుకు కాస్త రెగ్యులర్గా ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము,
కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడం ఇవి ఎక్కువగా చేస్తూ ఉండండి. ఈ పంచమాధిపతి సప్తమ స్థానంలో వక్రించి ఉన్నందుకు ప్రధానంగా ఈ సప్తమంలో ఉన్నటువంటి గ్రహం ఎప్పుడైతే వక్రించిందో దీని మూలంగా ఏంటంటే ఈ వివాహ సంబంధించిన విషయాల్లో వీలైనంత మటుకు కాస్త అంటే చూసుకొని చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సప్తమంలో శని వక్రించి ఉండడం, లగ్నంలో కూర్చుండడం, లగ్న సప్తమాల్లో 2 పాపగ్రహాలు క్యాప్చర్ చేస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో కొద్దిగా జాగ్రత్తగా అడుగు వేయాలి. విదేశీ సంబంధాలు కుదరడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అలాగే కొంత మేనమామ లేనట్లయితే మామయ్య వరుస వారి సంబంధాలు కుదరడం ఇటువంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి మీకు. అయితే ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది తగ్గాలి అంటే మీరు చేయవలసింది గణపతిని ఆరాధిస్తూ ఉండండి. మరియు ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః అనే మంత్రం చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. తులవారికి కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు దశమస్థానంలో ఉన్నందుకు ఉద్యోగరీత్యా ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్ళడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది. కాకపోతే 2వ అధిపతి 12లో ఉన్నందుకు కాస్త అధిక ఖర్చులు, విదేశీ ధనయోగము, కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల్లో కొద్దిగా చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటిది బలంగా చూపిస్తుంది. కొద్దిగా ఈ 3వ స్థానాధిపతి ఎవరైతే గురువు ఉన్నాడో కుజుడు ఉన్నటువంటి బుధరాశుల్లోనే ఉన్నాడు. అంటే కుజుడు మనకి కన్యా రాశిలో ఉంటే గురువు మిథున రాశిలో ఉన్నాడు. కాబట్టి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఈ యొక్క ఫలితాలను ఇస్తుంది. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ప్రధానంగా ఈ తులవారికి పంచమ స్థానంలో గ్రహణం పడుతున్నందుకు ఎవరైనా గర్భవతులు ఉన్నా లేనట్లయితే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు గ్రహణం నుంచి ఒక 40 రోజుల పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే గ్రహణం పంచమంలో పడుతున్నందుకు ఈ షేర్ మార్కెట్, సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారు, క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు, లేనట్లయితే కొన్ని ఆలోచనలు ఏదో భయపడి కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, అటువంటివి చేయకండి దయచేసి. అలాగే ఈ సప్తమాధిపతి 6వ స్థానంలో వక్రించి ఈ సప్తమాధిపతి 12లో ఉన్నందుకు కొంచెం వివాహ జీవితం విషయంలో చిన్న చిన్న ఘర్షణ తత్వం, కొంత ఘర్షణాత్మకమైనటువంటి ఇవి కూడా ఉంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ లాభంలో ఉన్నందుకు మీకు ప్రమోషన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో పాజిటివ్గా ఉంటుంది గ్రహస్థితి చెప్పాలంటే. అలాగే మీరు ఎక్కువగా చేయవలసిన దేవతారాధన కూడా దుర్గాదేవిని ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రం చేయండి, ముఖ్యంగా గ్రహణ సమయంలో. మరియు వీలైతే దుర్గా ఆలయాలకి చండీ పారాయణము లేదా చండీ ఎక్కడైనా హోమాలు జరుగుతుంటే అటెండ్ అవ్వండి, అన్ని విధాలు బాగుంటుంది. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి లేదా వృశ్చిక లగ్నం వారికి లగ్న షష్టమాధిపతి 1 and 6th లార్డ్ లాభంలో ఉన్నందుకు కాంపిటీషన్ రిలేటెడ్, స్పోర్ట్స్ రిలేటెడ్ వాటిల్లో ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉన్నాయి. అయితే ఈ వారం మీకు 7వ తేదీ గ్రహణం పట్టబోతుంది కాబట్టి గ్రహణ విషయంలో గ్రహణం పట్టినప్పటి నుంచి 40 రోజుల పాటు ఖచ్చితంగా మీరు ఈ ప్రాపర్టీస్ తీసుకోవడము, లేకపోతే అనవసరంగా ఈ యొక్క పని వల్ల డీఫేమ్ అవుతామనుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ ధనాధిపతి అయినటువంటి గురువు లాభస్థానంలో ఉన్నందుకు గుర్తుపెట్టుకోండి. అంటే ధనాధిపతి గురువు 8వ స్థానంలో ఉంటూ లాభంలో ఉండే కుజుడితో ఎనర్జీస్ పంచుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ ఫైనాన్షియల్గా ఏదైనా భూమి లేనట్లయితే కాంపిటీషను, స్పోర్ట్స్ మూలంగా ధనయోగం చూపిస్తుంది. అలాగే ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్య విషయంలో 4వ స్థానంలో గ్రహణం పడుతుంది కాబట్టి తల్లిగారి ఆరోగ్య విషయంలో, లేనట్లయితే కొన్ని కబ్జాకు గురైన ల్యాండ్స్ తీసుకుని ఇటువంటివి ఉన్నాయి కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే సప్తమంలో ఎప్పుడైతే చంద్రుడు ఉన్నాడో సప్తమాధిపతి ఏదైతే మీకు భాగ్యస్థానంలో ఉంటున్నాడో ఇది కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నాన్ని సహకరిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. దశమంలో రవి ఉన్నందుకు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ప్రత్యేకంగా మీరు ఏదైతే ఆ ఉద్యోగంలో చేరినప్పుడు చేసే అగ్రిమెంట్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగాల కోసం చేసే కోర్సెస్ ఇటువంటి వాటికి బాగుంది చెప్పాలంటే. కాకపోతే ఆన్లైన్ కోర్సెస్ చేసేటప్పుడు ప్రత్యేకంగా ఆన్లైన్లో మనం మనీ పే చేసేటప్పుడు
అవి ఎంతవరకు ప్రామాణికంగా ఉన్నాయి, అంటే అది ఏదైనా ఫేక్ ఉన్నాయా అనేటువంటిది ఒక్కసారి మీరు తెలుసుకోండి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మోసాలు జరుగుతుంటాయి. వెహికల్ అమ్ముతున్నాం చాలా తక్కువ రేటుకి, ఒక 10 లక్షల వెహికల్ 2-3 లక్షలకి ఇచ్చేస్తున్నామంటే మనం గబగబా డబ్బులు కట్టేస్తాం ఏదో అవసరం ఉందంటే. అటువంటివి క్లియర్గా వెళ్ళి తెలుసుకొని చూసుకొని మీరు మనీ అనేటువంటిది మీరు కట్టాలి, లేనట్లయితే ఇబ్బంది పడతారు. ఇక ముఖ్యంగా మీరు చేయవలసిన దేవతారాధన కాలభైరవుడి యొక్క అష్టకం ఎక్కువగా చదువుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. ధనస్సు వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లగ్నాధిపతి అయినటువంటి గురువు, లగ్న రాశ్యాధిపతి అయిన గురువు 7వ స్థానంలో ఉంటున్నాడు. ఇది కొంతవరకు వివాహము, సామాజికమైనటువంటి విషయాలు, వివాహ జీవిత భాగస్వామి పార్ట్నర్స్తో కొంత అనుకూలత, అలాగే మీకు దశమంలో కుజుడు సంచరిస్తున్నాడు కాబట్టి మీరు ఉద్యోగరీత్యా కొంతవరకు స్ట్రెస్ అవ్వడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అయితే 3లో గ్రహణం అనేటువంటిది చాలా మంచిది, అందులో ఎటువంటి సందేహం లేదు. అంటే 3వ స్థానంలో పట్టినటువంటి గ్రహణం కొన్ని ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి చాలా అనుకూలిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఇక్కడ ఏదైనా ఒక ప్రాపర్టీ కానీ వాహనం కానీ తీసుకుందాం అనుకుని మళ్ళీ వెనక్కి తీసేసుకోవడము ఇటువంటివి ఉన్నాయి. కాకపోతే మీరు ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు కూడా గ్రహణం రోజు నుంచి 40 రోజుల పాటు కాస్త జాగ్రత్తగా ఉండండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ రాస్యాధిపతి ఎవరైతే ఉన్నారో ధనస్సుకి 7మంలో ఉన్నందుకు కొన్ని సామాజికమైనటువంటి విషయాల్లోని పార్ట్నర్స్తో కొంత సపోర్ట్ కూడా దొరుకుతుంది అక్కడ, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే మీ యొక్క సిబ్లింగ్ వరుస వాళ్ళకి ఏదైనా విదేశాలకు పంపించాలనేటువంటి ప్రయత్నం, లేదా మీ యొక్క సిబ్లింగ్ వరుస వాళ్ళ మూలంగా మీరు ఏదైనా విదేశాలకు వెళ్ళాలనే ప్రయత్నం ఫలిస్తుంది. అలాగే క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. మరియు అష్టమంలో షష్టమాధిపతి ఉన్నందుకు కొన్ని ఇన్సూరెన్సెస్ మూలంగా కూడా కలిసి రావడం అనేటువంటిది ఉంటుంది. కాకపోతే దశమ స్థానంలో కుజుడు ఉన్నందుకు ఉద్యోగ సంబంధించినటువంటి అంశాల్లో ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించి తీసుకునేటువంటి అంశాల్లో ఇబ్బంది ఉన్నట్లయితే కాస్త వారాహి అమ్మవారి అష్టోత్తరము, అలాగే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం ఎక్కువగా చేయండి. మీకు మరింత ఎక్కువ ఇబ్బంది ఉందన్నప్పుడు గణపతి లేదా స్కందుని యొక్క ఆలయాలకు వెళ్ళడము, గోవులకి మీరు గ్రాసము, క్యారెట్స్ తినిపించడం ఇవి చేయండి. ఇవి కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే మకరం వారికి ఈ రాశి అధిపతి ఎవరైతే ఉన్నారో రాశ్యాధిపతి 3వ స్థానంలో వక్రించున్నాడు. ఎప్పుడైతే 3వ స్థానంలో వక్రించున్నాడో కొన్ని అంతకుముందు ఇచ్చినటువంటి కొన్ని మాటలు కావచ్చు, ఎందుకులే ఈ తలకాయ నొప్పి అనవసరంగా ఈ డే స్టెప్ వేయడం వల్ల ఇబ్బంది వస్తుందని, ఇలాంటి కొన్ని విషయాల్లో కొన్ని మార్పులు చేసుకుంటారు. అయితే మీకు గ్రహణం అనేటువంటిది ధనస్థానంలో పడుతుంది కాబట్టి ధన సంబంధించినటువంటి విషయాలలో, కుటుంబ సంబంధించినటువంటి విషయాల్లో, జీవిత భాగస్వామికి కుటుంబ వ్యక్తులకి ఉండేటువంటి విషయాల్లో కొన్ని తారతమ్యాలు రానున్నాయి. కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త బ్రాడ్ మైండ్తో ఆలోచించి జాగ్రత్తగా ఉండండి. ఎవరికైనా ధనం ఇచ్చే విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ ఈ కట్న కానుకలు ఇట్లాంటివి కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు జీవిత భాగస్వామికి, ఇట్లా లేకపోతే అది ఇచ్చినందుకు కుటుంబ సభ్యులతో చిన్న డిస్టర్బెన్సెస్ రావడం ఇట్లాంటివి ఉంటుంటాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అయితే ఇక్కడ ఈ ధన సంబంధించిన విషయంలో బాగుండాలంటే దుర్గారాధన ఎక్కువగా చేయండి. అలాగే ఎప్పటి నుంచో ఫలానా ప్రాపర్టీ కొనుక్కోవాలని అనుకునేటువంటి ప్లానింగ్స్ విషయంలో కొద్దిగా చూసుకొని తీసుకోవాలి. లేనట్లయితే ప్రాపర్టీ రిలేటెడ్ మూలంగానే, ప్రాపర్టీకి ఏదైనా మనీ ఇవ్వడం మూలంగానే కొంత డిస్టర్బెన్స్ అనేది కూడా క్రియేట్ అవుతుంది అనేటువంటి చూపిస్తుంది. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి, మాట్లాడడానికి మంచి అనుకూలమైన వాతావరణం ఉంది. కాకపోతే 13, 14 తేదీలు మరింత అనుకూలంగా ఉన్నాయని చూపిస్తుంది. అలాగే కొన్ని ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడం అనేటువంటి చూపిస్తుంది. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయంలో కొన్ని మార్పులు, చేర్పులు, ప్రయాణాలు అధికంగా ఉంటాయి. మరియు లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు తండ్రి గారి ఆరోగ్య విషయంలో ఏదైనా తండ్రికి కొంచెం ఈ స్ట్రోక్స్ లాంటివి కానీ, లేకపోతే కొంత వాళ్ళకి గతంలో ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నట్లయితే ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయండి. మరియు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవితాయై నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలు బాగుంటుంది.
కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ కుంభం వారికి ఈ రాశిలో రాహువు యొక్క సంచారం జరుగుతుంది. ఎప్పుడైతే రాశిలో రాహువు యొక్క సంచారం జరుగుతుందో ఇది కొంచెం ఈ గ్రహణ ప్రభావం అనేటువంటిది ఏదో అయిపోతుందేమో, ఎవరో శత్రువులు ఉన్నారేమో, ఏదో బ్లాక్ మ్యాజిక్ జరిగిందేమో, లేనట్లయితే అనవసరంగా వీళ్ళకి శత్రువు అయిపోతున్నానేమో, ఏదో హెల్త్ ఇష్యూ ఉందేమో అని ఒక అపోహని క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అపోహలన్నీ క్లియర్ అవ్వాలి అంటే మీరు లలితా సహస్రనామాల్లో ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని అయిన మహాని మంత్రం చేసుకోండి, బాగుంటుంది. అలాగే మీకు కొంచెం ఈ డ్రీమ్స్ డిఫరెంట్ డ్రీమ్స్ రావడము, లగ్నంలో ఎప్పుడైతే మీకు ఈ గ్రహణం పడుతుందో, అలాగే లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్రం చేసుకోవడం కూడా మంచిది. దత్తాత్రేయుడు కరావలంబ స్తోత్రం, ఇట్లాంటివన్నీ. ఫైనాన్స్ విషయంలో కొంచెం రావాల్సినవి కొంచెం ఆలస్యం అవ్వడం ఇట్లాంటివి జరుగుతుంటే, రెండవ స్థానంలో శని భగవానుడు ఉన్నందుకు మీరు షార్ట్ జర్నీస్ పెరుగుతాయి. అలాగే హోమ్ లోన్స్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కుటుంబాభివృద్ధి కోసము, సంతానాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. అందులో ఎటువంటి సందేహం కానీ సంకోచం కానీ లేదు. కాకపోతే లగ్నంలో చంద్రుడు రాహుగ్రస్తమైనటువంటి గ్రహణం పడుతూ సప్తమంలో రవికేతులు ఉన్నందుకు కొద్దిగా ఈ సప్తమం నుంచి రవి ఉన్నంతకాలము, కేతువుతో కలిసి ఉన్న రవి ఉన్నంతకాలము ఈ వివాహ సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఎంపిక చేసుకోవాలి. లేనట్లయితే అనవసరమైన ఇబ్బందులు, మళ్ళీ తర్వాత ఇద్దరి మధ్య చిన్న చిన్న ఈగో క్లాషెస్ రావడం ఇటువంటివి కలుగుతాయి. అలాగే ఉద్యోగం చేసేటువంటి అంశాల్లో కొన్ని మార్పులు చూపిస్తున్నాయి. ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళేటువంటి యోగం కలగనుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయండి. కాలభైరవ అష్టకం చేసుకోండి. ముఖ్యంగా లగ్నంలో రాహు ఉన్నాడు కాబట్టి మీరు వీలైనంత మటుకు దుర్గా ఆలయాలకి లేదా రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయాలకి, ఈ ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తుండండి. వీలైనంత మటుకు మీరు ఖాళీగా ఉన్నా సరే, కాళ్ళకి చెప్పులు లేనప్పుడు ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయండి. లగ్నంలో ఎప్పుడైతే మీ రాశిలో గ్రహణం పడుతుంది కాబట్టి 7వ తేదీ రాత్రి సమయంలో 11 నుంచి, అంటే 9 నుంచి ప్రారంభం అవుతుందంటారు, 9 నుంచి 2 వరకు ఉందంటారు. కానీ న్యాచురల్గా అయితే 11 to 12:30 మెయిన్ పీరియడ్. అది వీలైనంత మటుకు ఓం దుమ్ దుర్గాయ నమః నామం అన్ని విధాలా మిమ్మల్ని కాపాడుతుంది. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే 12వ స్థానంలో మీకు గ్రహణం పడుతుంది. ఇన్వెస్ట్మెంట్స్, సంతానం కోసం ప్రయత్నం చేసేవారు, గర్భవతులు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఫినాన్షియల్గా చూసుకుంటే ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం లేదా విదేశీ సంపాదన యోగము కలుగుతుంది. కాకపోతే ఆ సంపాదన విషయంలో, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా ఈ ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, మిస్కమ్యూనికేషన్స్ జరుగుతాయి. అలాగే 4లో గురువు ఉన్నందుకు కొద్దిగా మీరు ఎప్పటి నుంచో ఈ పలానా గుడి కట్టించాలి, లేకపోతే పలానా క్షేత్రానికి వెళ్ళాలి, పలానా కోర్స్ చేయాలి, ఏదైనా కొన్ని పరిసరాలు ఉంటాయి, అటువంటి ప్రదేశాలు, అటువంటి పరిసరాల్లో ఒక ఇల్లు కట్టుకోవాలి, ఆధ్యాత్మికమైనటువంటి కొన్ని ఉంటాయి, కొన్ని వెంచర్స్ కావచ్చు, అటువంటి వాటిలో ఒక స్థలం కొనుక్కోవాలనుకునేటువంటి వారికి చక్కటి ఫలితాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ కొంచెం సంతానం విషయంలో కొంచెం స్ట్రెస్ ఉంటుంది. పంచమాధిపతి శుక్రుడు గ్రహ దీంట్లో ఉన్నందుకు, అదేవిధంగా రుణాలు లభిస్తే, గవర్నమెంట్ లోన్స్ లభించే ఛాన్స్ ఉంది. కాకపోతే మీకు లగ్నంలో శని భగవానుడు వక్రించుంటూ సప్తమంలో కుజుడు ఉన్నందుకు ఈ వివాహ సంబంధించినటువంటి విషయంలో, వివాహ నిర్ణయాలు లేదా ఎవరితోనైనా పార్ట్నర్షిప్తో ఏదైనా చేద్దామనుకునేటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ దశమాధిపతి అయినటువంటి ఈ దశమాధిపతి అయినటువంటి గురువు ఇద్దరు కూడా శని యొక్క రాసుల్లోనే ఉన్నది. కొంచెం ఏదైతే ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో కొన్ని పార్ట్నర్స్ వల్ల, జీవిత భాగస్వామి వల్ల, ఆ యొక్క ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అంత పూర్తి స్థాయి దానికి టైం ఇవ్వలేకపోతూ కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన, దుర్గారాధన చేయండి. మరియు మీరు
ఓం మాణిక్య మకుటాకార జానుద్వై విరాజితాయ నమః చేయండి. తద్వారా ఏమవుతుందంటే మీకు ఇబ్బంది తగ్గుతుంది. అలాగే లగ్నంలో శని వక్రించి సప్తమంలో కుజుడు ఉన్నందుకు వివాహం విషయంలో ఎక్కువ ఇబ్బంది అవుతుంది అనుకునేటువంటి వారు, లేదా వివాహ జీవితంలో ఇబ్బంది అవుతుంది అనేటువంటి వారు, వివాహం కుదరట్లేదు అనుకోండి, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః. లేదా వివాహ జీవితంలోనే అనేకమైన అపోహలు వస్తున్నాయండి, ఇబ్బందులు అయిపోతున్నాయని అనుకునేటువంటి వారు ప్రత్యేకంగా మీరు ఓం శివకామేశ్వరంకస్థ శివ స్వాధీన వల్లభాయ నమః చేసుకోండి. అన్ని విధాలు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే, గ్రహణ సమయంలో మేము ఎటువంటి సాధన చేయాలి? ఇక్కడ ఏంటంటే మీరు పర్సనల్ చార్ట్ తీసుకోవాలి ఫస్ట్. ఎప్పుడు కూడా మీరు గ్రహణ సమయంలో ఏ సాధన చేయాలంటే మీ పర్సనల్ చార్ట్ జనరల్గా కొన్ని ఉంటాయి. మీ పర్సనల్ చార్ట్లో మీకు పలానా సమయం నుంచి ఇబ్బంది కలుగుతుందో, ఒక 2 ఏళ్ళ నుంచో 3 ఏళ్ళ నుంచో 5 ఏళ్ళ నుంచో అనుకోండి, ఇబ్బంది కలుగుతుంది అన్నప్పుడు అప్పటి నుంచి మీకు ఏ మహాదశ వచ్చింది, అప్పటి నుంచి మీకు గోచారంలో ఎవరు యొక్క ప్రభావం వల్ల మీరు ఆ ఇబ్బంది పడుతున్నారని తెలుసుకోవాలి. అంటే ఎదగలేకపోతున్నాము, లేకపోతే ధన సంపాదన లేదు, లేనట్లయితే మిస్కమ్యూనికేషన్స్ ఎక్కువ అవుతున్నాయి, లేదా అనారోగ్య సమస్యలు, లేదా మానసికంగా బాగోలేదు, సంతానం పుట్టట్లేదు, ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి. ఒక్కొక్కరికి వివాహం అవ్వదు కొంతమందికి, మరి కొంతమందికి ఎంత నిజాయితీగా ఉన్నా కూడా ఉద్యోగంలో రాణించలేకపోతుంటారు, ఎంత నిజాయితీగా వ్యాపారం చేస్తున్నా రూపాయి లాభం రాదు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ వాళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం ఏదైతే ఉందో వాళ్ళకి ధనం రానిటువంటి వాటిలో మీరు వ్యాపారం చేస్తుంటారు. ఇలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు మీ లగ్నం నుంచి పంచమ అధిపతి ఎవరో తెలుసుకోవాలి, లేదా పంచమంలో ఏ గ్రహం ఉందంటే, ఉదాహరణకి మేష లగ్నం అయిందనుకోండి, మేషంకి పంచమాధిపతి ఎవరు? సూర్యభగవానుడు. వృషభానికి బుధుడు, మిథునానికి శుక్రుడు, ఇలా వాళ్ళ యొక్క అధిష్టాన దేవతలు. అంటే ఉదాహరణకి మీకు సూర్యభగవానుడు అయ్యాడు, సూర్యుడికి యొక్క ఆరాధన చేయడం. ఇప్పుడు గోచారంలో ఉదాహరణకి ఇప్పుడు మేషం వారికి సూర్యుడుతో పాటు కేతువు బుధుడు కూడా ఉన్నారు. అంటే ఏంటి, వీళ్ళు ప్రస్తుతం గోచారంలో తగ్గించే వాళ్ళు అవుతారు మీ యొక్క స్ట్రెస్ని, పూర్వజన్మ కర్మని. ఎట్ ది సేమ్ టైం మీకు జనరల్గా కూడా మేషం వారికి సూర్యభగవానుడు ఆరాధన, సూర్య నమస్కారాలు, సూర్యుడికి సంబంధించిన ఏదైనా ఆదిత్య హృదయ పఠనం చేయడం ఆ యొక్క గ్రహణ సమయంలో చేయొచ్చు. ఇక రెండవది వృషభం వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎక్కువగా బుధుడికి సంబంధించిన అంటే విష్ణు ఆరాధన చేయడం, ఓం నమో నారాయణాయ. మిథునం వారు వాళ్ళు శ్రీమాత్రే నమః. కర్కాటకం వారు పంచమాధిపతి కుజుడు కాబట్టి ఓం స్కందాయ నమః. సింహం వారు పంచమాధిపతి గురువు అవుతాడు కాబట్టి ఓం దక్షిణామూర్తియే నమః అనుకోవచ్చు. అలాగే కన్యవారికి పంచమాధిపతి శని అవుతాడు కాబట్టి ఓం నమో వెంకటేశాయ. తులవారు ఓం దుర్గాయ నమః లేదా ఓం చండికాదేవి అయి నమః అనుకోవచ్చు. వృశ్చికం వారు ఓం కాలభైరవాయ నమః, లేదా ఎందుకంటే పంచమంలో ప్రజెంట్ శని ఉన్నాడు, అలా అదేవిధంగా పంచమాధిపతి గురువు కాబట్టి ఓం దత్తాత్రేయాయ నమః అని కూడా అనుకోవచ్చు. ధనస్సు వారు ఓం నారసింహస్వామి అయి నమః, నారసింహాయ నమః అనుకోవచ్చు. అలాగే మీరు మకరం వారు కనుక చూసుకున్నట్లయితే మకరం వారికి పంచమాధిపతి శుక్రుడు అవుతాడు కాబట్టి, పంచమ స్థానము పంచమాధిపతి శుక్రుడు అవుతున్నాడు కాబట్టి లలిత అమ్మవారి స్తోత్రం చేసుకోవచ్చు, శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. కుంభం వారు విష్ణు సహస్రనామాలు, మీనం వారు రాజరాజేశ్వరి అమ్మవారి అష్టోత్తరం ఓం రాజరాజేశ్వరి స్వామి నమః అని కూడా, రాజరాజేశ్వరి మాతాయ నమః అని కూడా అనుకోవచ్చు. అయితే ఇక్కడ నేను అనేది ఏంటంటే, ఫస్ట్ మీకు ఇది బేసిక్ లెవెల్. మీ పర్సనల్ చార్ట్లో ఏదైనా పంచమంలో ఏదైనా గ్రహం ఉంటే దానికి సంబంధించిన మంత్ర సాధన చేయడం అన్ని విధాలా ఉత్తమము, గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు ఏదైనా ఒక సమస్య వస్తున్నప్పుడు కూడా ఎంతసేపు ఏలినాడు శని వల్ల ఇలా అవుతుంది, లేకపోతే కాలసర్ప యోగం వల్ల ఇలా అవుతుంది, దోషం వల్ల ఇలా అవుతుంది అనేటువంటిది కాకుండా పర్టికులర్గా మీకు అసలు మహాదశ ఏం నడుస్తుంది, గోచారం ఏముంది, ఆ పర్టికులర్ అంశాలని క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అంటే గోచారం అనేటువంటిది సమంగా అందరికీ ఇచ్చేసేటువంటి ఒక రిజల్ట్. కాలంలో ఎంతవరకు ఈ రాశి వారికి సపోర్టివ్గా ఉందా, సపోర్టివ్గా లేదా అని చెప్పి కాల సంబంధమైనటువంటి విషయం గోచారం అనేటువంటిది. జన్మజాతకం అనేటువంటిది మీ యొక్క వ్యక్తిగత జాతక సంబంధించినటువంటి విషయం. కాబట్టి మీకు నడుస్తున్న మహాదశ ఏమిటి, మీరు ఏ విషయంలో ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నానికి నడుస్తున్న మహాదశలు అంతర్దశలు గోచారం అనుకూలిస్తున్నాయా లేవా, అనుకూలించకుండా ప్రతికూలిస్తున్నట్లయితే అది ఏ గ్రహము, దానికి మనం ఏం చేసుకోవాలి, ఇది ప్యాటర్న్.
ఏం చేసుకోవాలంటే చాలామంది ఏమనుకుంటారు పెద్ద పెద్ద పూజలు పెద్ద పెద్దవి ఏదో చేస్తూనే వస్తాయనుకుంటారు. అలా కాదు. ఇది కలియుగము. చిన్నపాటి మంత్రం లలిత అమ్మవారికి సంబంధించిన ఒక చక్కటి మంత్రం. ఇప్పుడు అందరికీ ఉండేది ఫైనాన్షియల్ క్రైసిస్సే. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనియే నమః చేసుకోవచ్చు. చక్కగా పనిచేస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే సంశయిస్తుంటాం, నిజమైన అసలు ఈ లలిత సహస్రనామాలు ఈ నామం చేస్తే వస్తుందా లేదా. మీరు సంశయిస్తూ నడుస్తేనే పడిపోతారు. ఇంకా మంత్రం దాకా ఎందుకు, మీకు డౌట్ ఉందనుకోండి, నేను నడవగలనా లేదా అని పడిపోతుంటాడుగా. చిన్నపిల్లలు ఎందుకు నడవలేకపోతుంటారు అంటే వాళ్ళకి ఇంకా అంత కాన్ఫిడెన్స్ లెవెల్స్, గ్రిప్ రాదు దాని మీద. అందుకని వాళ్ళు నడుస్తూ పడిపోవడం. ఒక నెలలు పిల్లలు, సంవత్సరం పిల్లలు ఉంటారు. ఎందుకు పడిపోతుంటారంటే వాళ్ళకి దాని మీద కంప్లీట్ గ్రిప్ రాలేదు. లేదా ఇంకొంతమంది హెల్త్ ఇష్యూ వస్తుంది, నడవలేకపోతుంటారు. వాళ్ళకి మైండ్లో ఎక్కడో అమ్మో నేను నడవలేనేమో, పడిపోతానేమో. అంటే మీ మైండ్ యాక్సెప్ట్ చేయగలగాలి, మీ మనసు దాని మీద కనెక్ట్ అవ్వగలగాలి భగవంతుడికి. అప్పుడు ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్య ఉన్నా లలితా సహస్రనామాల్లో ఉండేటువంటి నామం అద్భుతంగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది అందరికీ సంశయం అనిపిస్తూ ఉంటుంది. ఏమిటది అంటే, మీకు ప్రకృతి అమ్మవారిని చెప్తుంటారు. అమ్మవారి నామాలు. ప్రకృతి అంటే ఏంటి? ఎవ్రీథింగ్, మన విశ్వంలో ఉన్న ప్రతిదీ ప్రకృతే. ఇప్పుడు మీకు ఒక సహకారం కావాలి, ఒక ఆర్డర్ రావాలి, లేకపోతే ఒక సమస్య తీరాలి, లేకపోతే ఒక జబ్బు వచ్చింది తగ్గాలి. ఎవరి ద్వారానో ఒక కనెక్టివిటీ ఉంటుంది కదా. ఒక వ్యక్తి చెప్పాడు, ఏమంటే మీకు ఈ ప్రాబ్లం ఉంది కదా, అక్కడికి వెళ్ళండి, చక్కటి మందు మెడిసిన్ దొరుకుతుంది, చాలా మంచి డాక్టర్ అని. అది ఎవరి ద్వారా వచ్చింది? ఇంకో వ్యక్తి ద్వారా వచ్చింది. వ్యక్తి అంటే ఎవరు? మళ్ళీ ప్రకృతిలో భాగమే. సో అమ్మవారు స్వరూపం ప్రకృతి రూపంలో ఉంది కాబట్టి, ఆ ప్రకృతి అమ్మవారు కాబట్టి, అమ్మవారి నామాల్లో పలానా నామానికి ఒక ఎనర్జీ ఉంటుంది. కావున ఆ ఎనర్జీ ఫామ్ అయ్యేటువంటి దాంట్లోనే మీరు చాంట్ చేస్తున్నారు. ఆ ఎనర్జీ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఆటోమేటిక్గా మీకు ఆ యొక్క వ్యక్తులు, ఆ యొక్క పరిసరాలు, ఆ యొక్క ఆలోచన విధానం మీకు వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా మీ సమస్య తీరుతుంది. శ్రీమాత్రే నమః.